నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మమతా బెనర్జీ పార్టీని బీజేపీ కంప్లీట్గా మూయించేస్తుందా? ఎలా మూయించేస్తుంది? భౌతిక దాడులు కాదు, కేసులు. కేసులు అంటే ఏది వీళ్ళు కొత్తగా పెట్టడమే కాదు, వాళ్ళు నెత్తి మీద తెచ్చిపెట్టుకున్న అరాచకాలు, వాళ్ళు చేసిన విధ్వంసం, వాటి నుంచి పుట్టుకొచ్చిన కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మొన్నటికి మొన్న మొదటిసారి ఆవిడ మీటింగ్ పెడితే 80 మందికి కానీ 60 మంది అటెండ్ అయ్యారు. రెండో మీటింగ్కి 20 మంది అటెండ్ అయ్యారు. ఈ 20 మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు? మీటింగ్ వస్తే ఎక్కడన్నా దారి కాచి కేసులు పెట్టేస్తారా బీజేపీ ప్రభుత్వం, సువేంద్ర అధికారి ప్రభుత్వం? దీంతోపాటు వెస్ట్ బెంగాల్ ఇండస్ట్రీని చూసి దాదాపు ఒక 40 సంవత్సరాలు అయి ఉంటుంది. కొత్త ఇండస్ట్రీని చూసి, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలో వచ్చినవి కాకుండా ఆ తర్వాత వచ్చినవి. ఇండస్ట్రియలైజేషన్ దిశగా ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందా, కేంద్ర సహకారంతో? వీటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ముందస్తుగా దుకాణం బంద్ అయినట్టే సార్, మమతా బెనర్జీ దుకాణం. మమతా బెనర్జీ దుకాణం బంద్ కావడం కాదు, అక్కడ ఇప్పుడు జరుగుతున్న దాడుల గురించి అందరూ మాట్లాడుతున్నారు. మొన్న అభిషేక్ బెనర్జీని కొట్టారు, నిన్న కళ్యాణ్ బెనర్జీని కొట్టారు, ఇంకా ఎవరిని కొడతారో తెలియదు. మనం వింటూనుంటాం ఎప్పుడు కుక్కల్లాగా కొడతారు అని. ఇది మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో. అక్కడ ఉన్న పెద్ద పెద్ద గుండాలని, ఒక టైంలో పోలీసులు కూడా ఏం చేయలేని వాళ్ళ గుండాలని కూడా ఇప్పుడు అండర్వేర్ దాకా ఇప్పేసి రోడ్డు మీద నడిపిస్తున్నారు. కొంతమంది అయితే పరుగుతున్నారు, టమాటాలతోని చెప్పులతోని కొడుతున్నారు, గుడ్లు కొడుతున్నారు. అభిషేక్ బెనర్జీ మొన్న ఫస్ట్ టైం మన మే 4 ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ డే తర్వాత ఫస్ట్ టైం బయటకు వచ్చింది. ఇప్పుడు దాకా కనిపించలేదు. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళాడు, సురేంద్రపూర్ అని చెప్పేసి. అక్కడ కార్యకర్త చనిపోయింది, ఆయన ఎలక్షన్ తర్వాత గొడవలో. ఆయన ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే సిచ్యువేషన్ ఇంత సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఆయన షో ఆఫ్ కోసం ట్రై చేశాడు. ఖచ్చితంగా షో ఆఫ్. అది దానికన్నా ముందు ఆయన అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన సిఐడి వాళ్ళు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చారు ఇంటికి. అది ఆయనకి న్యూస్ వచ్చేస్తుంది వీళ్ళు వస్తున్నారని. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఉన్నారులే పోలీస్ సిస్టంలో, వస్తున్నారని తెలియగానే అక్కడి నుంచి ఆయన పారిపోయి సురేంద్రపూర్ పోతూ అక్కడికి వెళ్ళిండు. ఆయన ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిసి సంతాపాలు తెలిపి బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ కొట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఆయన కార్లో వచ్చారు, కార్ నడిమిట్లో ఇడిచేసి బైక్ మీద ఎక్కారు. తర్వాత బైక్ మీద దిగేసి నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తారు, అక్కడ కూడా కొట్టారు. అప్పుడు సడన్గా ఎక్కడి నుంచి ఒక క్రికెట్ హెల్మెట్ వచ్చేసింది. అంటే అది ముందే తెచ్చుకున్నారు ఎవరో, అంటే యాంటిసిపేట్ ఉండే ప్రాబ్లం ఉండిపోతుందని. పోలీసు వాళ్ళు ఉన్నారంటే పోలీసు వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఎంతమంది తట్టుకుంటారు? ఒక ఆల్మోస్ట్ 100 మంది కలిసి కొట్టడం ట్రై చేస్తున్నారు. షర్టు చింపేశారు, కింద పడి కొట్టారు, గుడ్లతో కొట్టారు, చెప్పులతో కొట్టారు. లాస్ట్ ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. మమతా బెనర్జీ వచ్చి పెద్ద గొడవ చేసి హాస్పిటల్ వాళ్ళు అన్నారు, ఏం లేదు, ఈయనకి ఓన్లీ గుడ్లు కొట్టారు కదా, కొంచెం వాసన వస్తుంది, మంచిగా స్నానం చేసుకుంటే ఓకే అయిపోతుంది. ఓకే, కానీ మమతా బెనర్జీ ఒప్పుకుంటలేరు. అప్పుడు రాహుల్ గాంధీ గారు ఫోన్ చేసి హైదరాబాద్ తీసుకురండి అన్నారు. ఎందుకు అర్థం కావట్లేదు, ఆయనకి ఏం కాలేదు, హైదరాబాద్ తీసుకురండి, ఇక్కడ మేము ట్రీట్మెంట్. అంటే బెంగాల్లో ట్రీట్మెంట్ లేదా, అర్థం కావట్లేదు. ఢిల్లీలో లేదా? పోనీ ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, అదే మమతా బెనర్జీ అంటుంది. పవన్ ఖేరా పారిపోయాడు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. అంటే హైదరాబాద్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక యాంటీ నేషనల్స్కి ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఇక్కడికి రండి మీరు, మేము ఇక్కడ మిమ్మల్ని కాపాడుకుంటా అని ఎందుకు ఆఫర్ చేస్తున్నారు హైదరాబాద్లో? మేము హైదరాబాద్ డాక్టర్లు చెక్ చేసి ఇంకేమైనా చెప్తారా? లేదు ఈయన తల మీద కొట్టారు, కాళ్ళ మీద కొట్టారని. ఎక్కడైనా మనం చూసాం. దీనికన్నా ముందు కూడా సుప్రీంకోర్టు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి డాక్టర్స్ని పంపిస్తారు, సో దట్ న్యూట్రల్ వ్యూ ఉంటుంది. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ ఉన్నప్పుడు మీరు తీసుకెళ్ళి ఇక్కడ ప్రైవేట్ క్లినిక్లో పెడితే అది సుప్రీంకోర్టు ఒప్పుకోరు, కోర్టు కూడా ఒప్పుకోరు. గెట్ హిమ్ టెస్టెడ్ బై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటారు, ఢిల్లీకి తీసుకురండి అంటారు. అప్పుడు రాడు, పారిపోతాడు, నాకేం లేదు, నాకు అంత బాగానే ఉంది అంటాడు అప్పుడు. సో వీళ్ళు ఏం చేశారు, ఇంగ్లీష్లో అంటారు సో ద విండ్ రీప్ ఎ వరల్డ్ విండ్ అంటారు. మీరు చేసిన కర్మకి తిరిగి వస్తుంది, దాని డౌట్ లేదు. మీరంతా బీజేపీ కార్యకర్తలు 230 మందిని చంపారు, వాళ్ళ ప్రతి ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని ఇడవారు, అది గుర్తుపెట్టుకోండి. వాధవన్ గారు, మనం దీని గురించి మాట్లాడినప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను అన్నాను, ఒక కమిషన్ పెట్టాల్సి వస్తుంది, జ్యుడిషియల్ కమిషన్ ఒకటి, రిటైర్డ్ జడ్జ్ ఎవరినని తీసుకొచ్చి, సుప్రీంకోర్టు, హైకోర్టుది, వెస్ట్ బెంగాల్లో లాస్ట్ 15 సంవత్సరాల్లో జరిగిన అక్రమాల గురించి డీటెయిల్డ్గా ఒక ఎంక్వైరీ ఉండాలి. అంటే ఎవరెవరు ఫ్యామిలీలు వాళ్ళు పోయారో వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వచ్చు, పోలీస్ వాళ్ళ వైపు నుంచి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా లేదని చెప్పొచ్చు,
ఇన్వెస్టిగేషన్ స్టేటస్ ఎక్కడ ఉందని చెప్పొచ్చు. ఈ డీటెయిల్స్ అంతా బయటికి రావాల్సి. ఇది నేను ఆ రోజు నేను చెప్పాను, నేను అనుకున్నాను ఎవరు పట్టించుకోరు, కానీ చూస్తే నిన్న స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు 2 మెంబర్ కమిటీని. మొత్తం ఎవాల్యుయేట్ చేయండి ఏమేమి జరిగింది, ఎట్లాంటి కరప్షన్ కేసెస్ ఒకటి, ఇంకోటి రేప్, మర్డర్, ఇట్లాంటి ఇన్సిడెంట్స్. సో చూద్దాం, ఇప్పుడు మమతా బెనర్జీది కారణాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఆమెకు ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, మీరు చెప్పారు ఓపెనింగ్ రిమార్క్స్లో, ఆమె ఎమ్మెల్యేలే కనిపించట్లేదు. 20 మంది వచ్చారు నిన్న మీటింగ్కి. 60 మంది ఏమయ్యారు సార్? మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు. పరువు తక్కువ కదా. వాళ్ళు అంటున్నారు మేము ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాం అంటారు. వీళ్ళే అంటున్నారు ఎమ్మెల్యేలు ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నారు, దానికోసం రాలేదు. ఎందుకు ఇంటి నుంచి బయటికి ఎందుకు రాలేకపోతున్నారు? కొట్టడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు బయట. మీరు కట్ మనీ తీసుకొని, మీరు చెప్తారు లంచాలు తీసుకొని అన్నీ చేసినప్పుడు వాళ్ళు ఇడుస్తారా? మిమ్మల్ని ఇడవరు. మీ గుండాలని మీరు నడిపించారు ఇన్ని రోజులు, 15 సంవత్సరాలు మీరు కట్ మనీ తీసుకున్నారు. దీన్ని ఒక్కటి కూడా వాడు ఇడవరు. పబ్లిక్ అడిగి కొట్టి మిమ్మల్ని, ఎందుకంటే మిమ్మల్ని జైలు పంపించి ఏం చేయలేరు. అది ఇంకా 10 సంవత్సరాలు నడుస్తుంది ఆ కేసు. మీరు బెయిల్లో వచ్చేస్తారు, వారం తర్వాత బయటికి తిరుగుతారు. మళ్ళీ మీ సంపాదించిన డబ్బులు, మీరు కట్టిన ఇల్లులు మొత్తం గుంజుకోవాలి. మొన్న ఒక టీఎంసీ కౌన్సిలర్ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంటి పక్కన ఒక పొలంలో వెళ్తే అక్కడి నుంచి 2.5 కోట్లు దొరికింది. పొలాలు ఆలోచించండి, ప్లాస్టిక్ ప్యాకెట్లో కట్టి ఇంట్లో పెట్టుకుంటే పోలీసులు వస్తారని చెప్పి అక్కడ పెట్టారు, అది కూడా దొరికింది. ఇప్పుడు వీళ్ళు సంపాదించిన డబ్బులు, ఆస్తులు మొత్తం అన్నీ పట్టుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి ఈ టీఎంసీ కౌన్సిలర్స్ ఆల్మోస్ట్ 400 మంది రాజీనామా చేసేసారు. అంటే డిఫరెంట్ మున్సిపాలిటీస్లో ఆల్మోస్ట్ ఒక 60 మున్సిపాలిటీలు అండ్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీ, మేజర్ వర్క్స్ అన్ని డిజాల్వ్ అయిపోయింది. మెంబర్ లేరు, అందరు రాజీనామా చేసేస్తున్నారు. డైమండ్ హార్బర్, ఎవరు? అభిషేక్ బానర్జీ కాన్స్టిట్యున్సీ. డైమండ్ హార్బర్లో ఉన్న మున్సిపాలిటీని డిజాల్వ్ చేసేసారు. మెంబర్లు అందరూ రాజీనామా చేశారు, టీఎంసీ వాళ్ళందరూ. మున్సిపాలిటీ డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఆలోచించండి, ఈయన ఒక ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడుతూ, ఇప్పుడు ఈయన ఇంత కొట్టారు కదా, ఈయన అన్నాడు నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను. సుప్రీంకోర్టులో బీజేపీ వాళ్ళు అంటారు ఈయన అమిత్ షాని, మోదీ గారిని థ్రెటన్ చేశారు, 4వ తారీఖు తర్వాత మీరు రండి, ఈ సంగతి నేను చూసుకుంటానని చెప్పి. మీ సంగతి చూస్తా అన్నాడు కదా సాయంత్రం. అప్పుడు ఎవరిని ఈయన్ని కొట్టిందంటే తప్పేముంది? అప్పుడు ఈయన అదే చెప్పాడు కదా, డీజే మ్యూజిక్ పెడతాను నేను, చూడండి ఎట్లా ఉంటుందని చెప్పాడు. జనం పెట్టారు ఆయనకి. సో మనం తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కువ కనిపించదు మనకు, కానీ ఇది ప్రజల కోపం ఉందని చూడండి, అది ఎక్కడికి వెళ్ళదు. మిమ్మల్ని ఎంత సెక్యూరిటీ పెట్టి, మీరు ఎంత పోలీసు వాళ్ళు పెట్టుకున్నా కానీ ప్రజలు మిమ్మల్ని ఒకసారి కొట్టాలనుకుంటే కొడతారు. అంటే వాళ్ళ లోపల ఉన్న కోపం అది, ఎస్పెషలీ మహిళలు. మా మీద చేసిన అత్యాచారాలు, మా దగ్గర డబ్బులు గుంజుకున్నారు, మా స్కీమ్ నుంచి డబ్బులు గుంజుకున్నారు, ప్రతి దానికి లంచం తీసుకున్నారు, వీళ్ళని మేము ఇడవం. రోడ్డు మీద దిగి నడవడానికి కూడా మేము అనుమతించాం. ఆ పరిస్థితికి వచ్చేసారు. సో ఇక్కడి నుంచి వాసుదేవన్ గారు ఇంకా ముందుకెళ్తే, ఓకే వయలెన్స్ అనేది ఒక సొల్యూషన్ కాదు, నేను కూడా అది చెప్తాను. కానీ వాళ్ళు చేసిన తప్పేం కాదు కదా, వాళ్ళు తక్కువ ఏం చేయలేదు. టీఎంసీ వాళ్ళు, నేను చెప్పాను 230 మంది బీజేపీ కార్యకర్తలు చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఏం చెప్తారు, ఏం జవాబు చెప్తారు? మేము కేసులు పెట్టినాము, కోర్టులో ఉంది, అది 10 సంవత్సరాల దాకా నడుస్తుంది. దాని తర్వాత వాడు ఒకసారి అక్విట్ కూడా అయిపోతాడు, బయటికి ఏం జరగలేదు అంటారు పోలీసు వాళ్ళు. ఇన్స్టంట్ జస్టిస్ అడుగుతున్నారు. లక్లీ వాళ్ళ దగ్గర ఎవరిని చంపలేదు, కానీ జరిగితే ఇన్స్టంట్ జస్టిస్ దే ఆర్ ఆస్కింగ్. అట్లా అంటే అభిషేక్ బెనర్జీ అనే ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కన్నా పవర్ ఆయనకుండే. ఆయన కాన్వాయ్ చూస్తే ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ లాగా ఉంటుంది. ఆయన ఇంటి పక్కన కిలోమీటర్ ఇక్కడ, కిలోమీటర్ అక్కడ మీరు బండి పార్క్ చేయలేరు, అంత సెక్యూరిటీ ఆయనకి. అట్లాంటి మనిషిని ఇవాళ రోడ్లు వేసి కొట్టారు, షర్టు చింపేశారు, ఏడుచుకుంటూ వెళ్ళాడు హాస్పిటల్కి. నన్ను కొడుతున్నారు చూడండి ప్రజలు, ఎట్లా చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళు అంటే 2 టీఎంసీ వాళ్ళు ఉన్నారు. సో మీరు చెప్పాలంటే సరే, ఆయన ముఖ్య అనుచరుల కార్యకర్తలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు. కానీ తప్పేముందండి, మీరు వాళ్ళ మీద అటాక్ చేశారు, వాళ్ళు ఛాన్స్ దొరికి మిమ్మల్ని కొట్టారు. ఎందుకంటే సిస్టమ్ మీద బిలీఫ్ లేదు ఎవరికి. సువేందు కరెక్ట్ చెప్పారు కదా బంగ్లాదేశ్ వాళ్ళ గురించి, మిమ్మల్ని పట్టుకొచ్చి జైల్లో తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో పెట్టి బిర్యానీ తినిపించి మందులు ఇచ్చి, అదని నాతో నడవదు, మీరు దామాది కాదు నాది,
మీరు వెళ్ళండి బంగ్లాదేశ్ వైపు పారిపోండి అన్నారు. సో ఇది మమతా బెనర్జీకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక మెల్టింగ్ మూమెంట్ వచ్చేసింది. ఇప్పటి నుంచి పార్టీ ఉందా లేదా అని అడగాల్సిన పరిస్థితికి వచ్చేసారు. దీంట్లో అందరికైనా పెద్ద బెనిఫిషరీ సిపిఎం. బీజేపీ ఆఫ్ కోర్స్ ఉన్నారు, కానీ రెండో పొజిషన్లో ఎవరు ఉంటారు? సిపిఎం ఫలితాలు చూసేది మీరు. ఫలితాల ఎలక్షన్లో సిపిఎం ప్రతి సెకండ్ వచ్చారు. అఫ్కోర్స్ చాలా దూరం ఉన్నారు బీజేపీ నుంచి, 1,20,000 ఓట్లతో కలిసారు వాళ్ళు బీజేపీ. కానీ టీఎంసీకి రావాల్సిన ఓట్లు కొంచెమైనా వాళ్ళకి వెళ్ళింది. మొన్న పెద్ద నోటిఫికేషన్ ట్విట్టర్లోనూ ఫేస్బుక్లో పెట్టారు, మేము 550 మా పార్టీ ఆఫీసర్స్లు అన్నీ మేము తెరుచుకున్నాం మళ్ళీ అని చెప్పి. ఆనంద్ రంగనాథన్ మొన్న ఛానల్ చెప్పాడు, దానికి బీజేపీకి అని థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళు వచ్చి గెలిచారని చెప్పి మీరు ఆఫీసులో ఓపెన్ చేశారు. దాని అర్థమే మేము బీజేపీకి ధన్యవాదాలు చెప్తున్నాం. అది చెప్పరు. అది మీరు ఇంకోటి నోటీస్ చేయాలి వాద్యవన్ గారు, కాంగ్రెస్ వాళ్ళు ఆఫీసులు తెరుచుకున్నారు. అదే అంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ కొట్టింది చాలా తప్పు. మల్లికార్జున్ ఖర్గే కూడా ట్వీట్ చేశారు. బెంగాల్ నుంచి ఒక్క లీడర్ కూడా చేయలేదు, ఒక్క లీడర్ కూడా అభిషేక్ బెనర్జీని కొట్టింది తప్పు అని చెప్పట్లేదు. కానీ కాంగ్రెస్ లీడర్ ఎవరు చేయాలి. ఇన్ఫాక్ట్ బెంగాల్ ఎవరు చెప్పట్లేదు. మీరు చూడండి, బెంగాల్ ఈవెన్ మీడియా కూడా మాట్లాడలేదు. చేసిన తప్పు ఇట్లా కొట్టకూడదని చెప్పి ఒకటో రెండో లెఫ్టిస్ట్ పబ్లికేషన్స్ ఉంటారు, మిగతా అందరు అన్నారు వాడికి దొరికింది, వాడికి దొరకాల్సింది, వాడికి కర్మ అది, వాడు చేసిన పనికి ఇది కాదు దీనికన్నా ఎక్కువ కొట్టాలి వాడిని అని చెప్పారు. ఇది చెప్పినారు అక్కడ ఉన్న ప్రజలు. సిపిఎం ఖండించలేదు. సిపిఎం పాలిట్ బ్యూరో ఎంఏ బేబీ కండమ్ చేశారు సెక్రటరీ. ఎందుకంటే లోకల్లో ఉన్న వాళ్ళకి ఎంఏ బేబీ బెంగాలీ కాదు కదా, అది వాళ్ళకి లోకల్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఏం జరిగింది, మాతో ఎట్లాంటి అక్రమాలు చేశారు వీళ్ళు, దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం మేము, దాంట్లో తప్పేం లేదు. బికాజ్ మా దగ్గర వీ డోంట్ బిలీవ్ ఇన్ అవర్ కోర్ట్స్. ఇదే కోర్టు మళ్ళీ ఆయన బిర్యానీ పెట్టి మంచి మందంతా తెచ్చి వాడిని కూర్చోబెడతారు, మేము అది బిలీవ్ చేయట్లేదు. ఇన్స్టంట్ జస్టిస్ కావాలి, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ లాగా. మొన్న ఒకటి రేప్ చేసిండు, వాడు సాయంత్రం దాకా వాడు పిక్చర్ వచ్చేసింది, ఫ్రేమ్ చేసేసారు, పూజలు వేసేస్తున్నారు అని, అంతే వాడు సంగతి అయిపోయింది. అదంటే మలయాళం పడం అయిపోయిందంట, అంటే ఫోటో అయిపోయిందంటమాట, మీరు ఫ్రేమ్ చేసేస్తారు మీ ఫోటో ఇంటికాడ. అదే జరుగుతుంది అక్కడ. మనం చూస్తున్నాం, బుల్డోజర్ తీసుకొస్తారు, ఎన్కౌంటర్ చేసేస్తారు. వెస్ట్ బెంగాల్లో కూడా అదే జరుగుతుంది. వీళ్ళు ఎవడెవడు చేశాడో, ఎవడో డబ్బులు సంపాదించాడు, మీకు మొత్తం డబ్బులు అయితే మీకు దొరకదు. చాలా మట్టుకు దాంట్లో 80-90% మమతా బెనర్జీకి వెళ్ళింది, అభిషేక్ బెనర్జీకి వెళ్ళింది. వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు జమాతే ఇస్లామిక్ పంపించారు బంగ్లాదేశ్లో. 18 ఇల్లు ఉండండి కల్కటాలో అభిషేక్ బెనర్జీకి, ఒఫిషియల్లీ 18. ఇప్పుడు దాని నోటీస్ ఇచ్చారు వాళ్ళు. 18 కల్కటా మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్ట్ ఆయన పేరు మీద. ఆలోచించండి ఎంత ధైర్యం ఉండదు ఆయనకి. ఏదో ఎంపీ అంతే, ఇంకేం ఉద్యోగం లేదు ఆయనకి, ఇండస్ట్రీ లేదు, ఏం లేదు. ఇట్లాంటి మనిషి ఇట్లాంటి బెంగాల్లో 15 సంవత్సరాలు నడిపించాలంటే ఎంత ఆలోచించండి. ఇది మనం తప్పు మమతా బెనర్జీ అని చెప్పలేదు, దీనికన్నా ముందు నుంచే మొదలైంది. సిపిఎం హయాంలో 1977లో సిపిఎం వచ్చారు, అప్పటి నుంచి వాళ్ళ పరిపాలన ఉంది. వాళ్ళు 34 సంవత్సరాల పరిపాలన, దాని తర్వాత 15 సంవత్సరాలు ఈమె స్టేట్ని మొత్తం ధ్వంసం చేసి పడేశారు.